ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ 2026 ఇయర్ అంతా కూడా దేవుని కృపను మనం అనుభవించిన సంవత్సరంగా మన జీవితాల్లో ఉండునుగాక. ఒక భక్తుడు యేసన్న గారు కృప కోసం పాట రాద్దామని స్టార్ట్ చేసి, నీ కృప నీ కృప నీ కృప అని పాడారు అని రాశారు. దాని పక్కన వేరొక పదాన్ని మెన్షన్ చేయలేదు. ఎందుకు అనంటే, కృప అనేది వి కాంట్ డిఫైన్ ఇట్, వి కాంట్ డిస్క్రైబ్ ఇట్. మన పదాలతో మనం వివరించలేనిది, మన జ్ఞానంకు మించినది దేవుని యొక్క కృప. బైబిల్లో దేవుని కృపను అనుభవించిన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒక ఎగ్జాక్ట్ డెఫినేషన్, కృప యొక్క చక్కటి నిర్వచనం ఎవరివ్వగలరు అని చూస్తే కనుక రూతు. మోయాబు దేశస్థురాలు, తన జీవితం అంతా పాడైపోయింది. ఏ మనిషి కూడా మరలా తిరిగి కట్టలేనంతగా తన జీవితం పాడైంది. దెర్ ఇస్ నో హోప్ అట్ ఆల్. అసలు నిరీక్షణకు ఆస్పదమే లేదు, నిరీక్షణే లేదు. అలాంటి టైంలో దేవుణ్ణి నమ్మింది. నీ దేవుడే నా దేవుడని బెత్లెహేంకి రావడం మనం చూస్తూ ఉన్నాం. సర్వశక్తిని నీడను తన ఆయన రెక్కల చాటున ఆశ్రయంను కోరుకుంది. నా జీవితం పాడైపోయింది, మనుషులెవరూ బాగు చేయలేనంతగా పాడైంది, కానీ ప్రభువు ఏదో ఒకటి చేయగలడని నమ్మింది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఇష్టపడింది, దేవుణ్ణి ఆశ్రయించింది. పాడైపోయిన రూతు జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడనంటే, యవల కాలము, గోధుమల కాలము, ఈ కాలం అంతా కూడా అదే పొలంలో నిలకడగా ఉండి పరిగెనేరుకుంటూ వచ్చింది. అది ఎంతకాలమో మనకు తెలియదు. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఆ కోతకాలం అంతా కూడా బోయాజు పొలంలో పరిగెనేరుకుంటూ నిలకడగా అదే పొలంలో ఉంటూ పనికత్తెగా పనిచేస్తూ వచ్చింది. లెఫ్ట్ అవుట్ థింగ్స్ అన్నీ కూడా ఏరుకుంటా ఉంది, నిలకడగా ఉంది. ఒకరోజు వచ్చింది, దేవుడు రూతుకి తన కృపను ఎంతగా చూపించాడంటే, నువ్వు నన్ను ఆశ్రయించావు కదా, నువ్వు నన్ను నమ్మావు కదా, థింగ్స్ అన్నీ ఎంత డిస్ట్రాయ్ అయిపోయినా నేను ఇంకా బాగు చేయగలను, నువ్వు నన్ను నమ్మావు కదా, నేను సర్వశక్తి గల దేవుణ్ణు, నీ జీవితంలో నా సామర్థ్యాన్ని నేను కనుపరుస్తాను, నేనే దేవుణ్ణి, నేను ఎలాంటి కార్యాలు చేయగలను, విరిగి పగిలిన నలిగిపోయిన నీ జీవితాన్ని ఎంత అందంగా ఎంత సుందరంగా నేను డిజైన్ చేయగలను చూడు అని చెప్పని ఒక దినమున దేవుడు, అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది కదా, దేని కాలం నాది చక్కగా నున్నట్లు దేవుడు నియమించాడు. ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు రూతుని అదే పొలంనకు యజమానురాలుగా చేశాడు. బోయాజు వంటి చక్కని సుబుద్ధి కలిగిన ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని తన జీవితంలో భర్తగా ఉంచాడు. ఆశ్చర్యం, అసలు బోయాజు రూతుని ఎందుకు ఎంచుకున్నాడు అని ఆలోచిస్తే కనుక, ఆ దినాల్లో రూతు పక్షాన బోయాజు నిలబడినట్లుగా ఈ దినాల్లో మనం కూడా ఏం ఎన్నికలేని వారు, ఎందుకు పనికిరాని వారు మన పక్షాన బోయాజుగా మన ప్రభు అయిన క్రీస్తు మన పక్షాన నిలబడ్డాడు. అంత మాత్రమే కాకుండా రూతుని దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. ఆమె చేసిన పని ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుణ్ణి ఎన్నుకుంది. బెత్లెహేంలో పాటు ఒక నిరీక్షణ లేనప్పుడు ప్రభు మీద ఆధారపడింది అంతే. ప్రభు ఆమె జీవితంలో కృపనిచ్చాడు. యేసుక్రీస్తు ఆమె గర్భంలో నుండి దావీదు రావడం, ఆమె గర్భంలో నుండి మెస్సయ్య యేసుక్రీస్తు రావడం మనం చూస్తున్నాం. ఆ వంశావళిలో చేరి ఆమె అన్యురాలైనప్పటికి కూడా ధన్యురాలుగా మారింది. మన జీవితంలో ఇటువంటి కార్యములు ఈ సంవత్సరంలో మనం పొందుకుందుముగాక. ఈ 26 అంతా కూడా దేవుని కృప చేత మన జీవితాలు ముందుకి నడిపించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.